అంటే భారత రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. అదే బీఆర్ఎస్ గా రిజిస్టర్ అయింది కాబట్టి భారత రాష్ట్ర సమితికి సంబంధించిన స్టేట్ ప్రెసిడెంట్ నుండి మనకు బీఫామ్ కూడా ఏ ఫామ్ అనెక్సర్ 1, 2 మరియు బీఫామ్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. నిన్న ఎస్టర్డే మార్నింగ్ 11 o'clock లోపు మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది వారి పార్టీ నుండి. సో 7 members కు సంబంధించి విప్ జారీ చేసినట్టు వాళ్ళు విప్ కాంటాక్ట్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అక్నాలజ్మెంట్స్ కూడా మా దగ్గర సమర్పించారు. సో వాళ్ళకి సంబంధించిన విప్ ప్రకారం వారు ఓటింగ్ పాల్గొనాల్సి వస్తుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా చేసినట్టయితే వాళ్ళు సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ అనేది తర్వాత ప్రొసీజర్స్ ఉంటాయి. సో వాళ్ళ సభ్యతలకు సంబంధించి సో రిమైనింగ్ సంబంధించి ఇంకా ఎవరైనా పోటీలో ఉన్నట్టయితే వీరి పార్టీ తరఫున వారికి ఒకరు ప్రతిపాదించాలి, ఒకరు బలపరచాలి. ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే పార్టీలో పోటీలో ఉన్నట్టయితే వారి పేరు కూడా ప్రతిపాదించాలి. వారి లెటర్స్ కూడా మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా వీళ్ళకు వీళ్ళు వచ్చేసి వీళ్ళు కూడా వీళ్ళ ఎంపీటీసీలకు ఆ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ఎంపీటీసీలకు కూడా సర్వ్ చేశారు. ఆర్ఎస్ సౌజన్య ఇది తీసుకున్నారు. తర్వాత దమ్మ సురేందర్ రెడ్డి గారు, మంగళవారం మహేష్ గారు, తర్వాత భూపల్లి శ్రీనివాస్ గారు, విద్యాలక్ష్మి గారు, చిత్తాల స్వప్న గారు, రెడ్డి రత్న గారు, ఈ 7 members సంబంధించినటువంటి కూడా మేము అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది. సో మిగతా వారికి సంబంధించి మాకు రాలేదు. తర్వాత మిగతా కూడా మాకు బీఫామ్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పార్టీ అభ్యర్థులకు సంబంధించి ప్రతిపాదించే వాళ్ళు ఉన్నట్టయితే ప్రతిపాదించినట్టయితే మేము మినిట్స్లో రాస్తాము. దానికి సంబంధించి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. నేను కూడా మంగళవారం మహేష్ పార్టీ బలపరిచినటువంటి మంగళవారం మహేష్ను జగిత్యాల రూరల్ ఎంపీపీగా బలపరుస్తుంది. సో మాకు ఒకటే సింగిల్ నామినేషన్ వచ్చినందున మంగళవారం మహేష్ గారిని ప్రతిపాదకుడు దమ్మ సురేందర్ గారు, గుల్లపేట ఎంపీటీసీ గారిని ప్రతిపాదించడం, అదేవిధంగా వారిని బలపరచడం భూపల్లి శ్రీనివాస్ గారు, అంతర్గామ ఎంపీటీసీ గారు బలపరచడం, అదేవిధంగా వారి రాజేంద్ర ప్రసాద్, పాలక రాజేంద్ర ప్రసాద్ కూడా బలపరచడం అనేది జరిగింది. కాబట్టి ఇంకొక వీరికి పోటీగా ఎవరు కూడా ఇంకా నామినేషన్స్ అనేది రాలేనందున ఏకగ్రీవంగా మంగళవారం మహేష్ నర్సింగాపురం ఎంపీటీసీ గారిని మనము ఈ రూరల్ మండలికి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది.